హలో మడే బాగానం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు క్రెటా ఎలక్ట్రిక్ ఒక ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ అండ్ కంప్లీట్ ఓవర్ వ్యూ అనమాట. మీరు చాలామంది అడిగారు అన్న వీలైతే క్రెటా ఎలక్ట్రిక్ డ్రైవ్ ఇంప్రెషన్ మీరు త్వరలో ప్రజెంట్ చేయమని. సో ఫైనలీ వెయిట్ ఇస్ ఓవర్. సో మీరు చూసినట్లయితే మన ముందు ఉంది ఒక రెవల్యూషన్ అండ్ ఒక భరోసాకి మారు పేరు అండ్ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. క్రెటా ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ అనేది హ్యూండే వాళ్ళు లాంచ్ చేసి నిజంగా అందరినీ హవాక్ చేశారు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎటువంటి స్పై షాట్స్ రాలేదు. క్రెటా ఎలక్ట్రిక్ రాగానే జనాలకు అసలు ఏం అర్థం కాలేదు. ఇట్ టుక్ ద మార్కెట్ బై సర్ప్రైజ్ అండ్ టుక్ ద మార్కెట్ బై స్టామ్ అని చెప్పొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసినట్లయితే మనకి K2 ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడింది. సేమ్ వాళ్ళ ఐస్ వెహికల్ ఏదైతే ఉందో అదే ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో వాళ్ళు ఈవీ ఆర్కిటెక్చర్ని వాళ్ళు తీసుకురావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ది R&D టీమ్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రెటా ఈవీ. అండ్ డిజైన్ మనం చూసినట్లయితే సేమ్ మనకి ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి ఫ్రంట్ అండ్ రేర్, మనకి ఎల్ఈడి ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ నీట్లీ ఎంబెడెడ్ ఎల్ఈడి లైటింగ్ అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఫ్రంట్ బంపర్ అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ గ్రిల్కి బదులు మనకి ఈ హ్యూండై బ్యాజింగ్ అనేది దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒకలాంటి పిక్సెల్ బ్లాక్స్ లాంటి మనకి డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది కనిపిస్తుంది. అండ్ రేడార్ అనేది ముందు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫర్ రేడార్స్ ఫంక్షన్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రిట్రాక్టబుల్ వెంట్స్ ఉన్నాయండి. సో ఇవేంటంటే ఆ ఫ్లాప్స్ అనేది ఎప్పుడైతే ఎయిర్ ఛానలింగ్ అవసరమో, రేడియేటర్కి ఆ ఎయిర్ అవసరమో అది ఓపెన్ అయ్యి ఇట్ ఛానల్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎయిర్ టు కీప్ ద మోటార్ కూల్ అండ్ ద బ్యాటరీ కూల్ అండ్ థర్మల్ ఎఫిషియన్సీ ఇది మెయింటైన్ చేయడానికి ఆ సిస్టమ్ అనేది పనిచేస్తుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అండ్ ఆ ఫ్లాప్స్ అనేది కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. సో అగైన్ వెరీ వెల్ ఇంటెలిజెంట్, వెల్ థాట్ అవుట్ ఫీచర్ అనమాట. అండ్ ఫ్రంట్ డిజైన్ మీరు చూసినట్లయితే ఆ బానెట్ లైన్స్ కానివ్వండి అండ్ సిగ్నేచర్ క్రెటా డిజైన్ సిల్హువెట్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అలాంగ్ విత్ ఈ కెమెరా కానివ్వండి, పార్కింగ్ సెన్సర్స్ చాలా చాలా నీట్లీ డిజైన్డ్ SUV డిజైన్ విత్ బ్యూటిఫుల్ రిలాక్సింగ్ అండ్ సూదింగ్ కలర్ స్కీమ్. ఈ ఓషన్ బ్లూ అనేది చాలా చాలా కళ్ళకి సూదింగ్గా ఉందండి. ఒకసారి మనం ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ అండ్ మ్యాసివ్ 17-inch వీల్స్ అండ్ బాడీ క్లాడింగ్ ఇవంతా ప్రాపర్ SUV క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లాడ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ ఇదంతా కూడా మనకి ఆ SUV క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అగైన్ మనకి 17-inch వీల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి గుడియర్ నుంచి. 215/55 R17 అనమాట. ఏరో స్కూప్స్ అనేది మనకి అలాయ్ వీల్స్లో ఆఫర్ చేయబడింది టు ఎన్హాన్స్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. అండ్ ఆల్సో టైర్స్ కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ ఆఫర్ చేశారు టు ఆప్టిమైజ్ ది రేంజ్ ఎఫిషియన్సీ. సో బ్యాటరీ ఎఫిషియన్సీ అండ్ ఓవరాల్ రేంజ్ ఆప్టిమైజ్ చేయడానికి. సో దట్స్ అనదర్ మేజర్ ప్లస్ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం చూసినట్లయితే మనకి అరౌండ్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది వెన్ కంపేర్డ్ టు క్రెటా ఐస్. ఇది ఇంకా హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తుంది ఎందుకంటే మనకి మెయిన్ బ్యాటరీ ప్యాక్ అనేది కింద లే డౌన్ చేయబడింది. సో బ్యాటరీ ప్యాక్ గురించి మనం మాట్లాడాం కాబట్టి బ్యాటరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ మనకి ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటేమో 42 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటేమో 51.4 kWh బ్యాటరీ ప్యాక్. సో 42 kWh బ్యాటరీ ప్యాక్ మీకు 390 km రేంజ్ IDC రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ 51.4 kWh ఏదైతే లాంగ్ రేంజ్ బ్యాటరీ ఉందో అది మీకు ఆల్మోస్ట్ 473 km IDC రేంజ్ ఆఫర్ చేస్తుంది. సో ప్రైమర్లీ ఎవరైతే సిటీలో ఎక్కువ నడిపిస్తారో వాళ్ళకి 42 kWh బ్యాటరీ ప్యాక్ మోర్ దెన్ సఫిషియంట్ అండి డే టు డే పర్పస్కి. ఎందుకంటే వీళ్ళ IDC రేంజ్ అండ్ ట్రూ రేంజ్ అనేది మరీ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళ ట్రూ రేంజ్ చాలా చాలా దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ సోర్సెస్ ఎవరైతే టెస్ట్ చేశారో యాజ్ పర్ దేర్ రిజల్ట్స్ 473 రేంజ్ IDC ఉన్నా కానీ ట్రూ రేంజ్ అనేది దగ్గర 426 వచ్చింది రియల్ వరల్డ్ కండిషన్స్లో టెస్ట్ చేసినప్పుడు. సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఆన్ అ సింగిల్ ఛార్జ్. అండ్ ఛార్జింగ్ టైం మీరు చూసినట్లయితే మనకి 58 minutesలో DC ఛార్జర్తో మనకి ఇది ఆల్మోస్ట్ 0 to 80% అనేది ఛార్జ్ అయిపోతుంది. అండ్ 100% ఛార్జ్ అవ్వడానికి యూజింగ్ అన్ AC ఛార్జర్ ఇట్ టేక్స్ అరౌండ్ 4 hours and 50 minutes అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిస్క్ బ్రేక్స్ మనకి ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు టు ఎన్హాన్స్ ద బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న టార్క్ అండ్ పవర్ అనేది అసలు అర్పిస్తుంది. ఆ డ్రైవ్ చేసేటప్పుడు మీరు తెలుసుకుంటారు. ఒక్కసారి మనకి టెయిల్ సెక్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసారు ప్రాపర్ రూఫ్ రేల్స్ కానివ్వండి అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కానివ్వండి, షార్క్ ఫిన్ యాంటనా కానివ్వండి, అంతా కూడా ఒక ప్రాపర్ SUV క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. అండ్ ఎస్ డిజైన్ సిల్హువెట్ పెద్దగా మారలేదు, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు రీటైన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఈ డిజైన్ కూడా మనకి చూస్తూ నచ్చుతుందండి. ఇనిషియల్గా మీకు అది డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ
ఇట్స్ సంథింగ్ దట్ గ్రో ఆన్ యూ విత్ టైమ్. ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి అదే సేమ్ పిక్సెల్ బ్లాక్స్ లాంటి ఒక లేఅవుట్ అనేది మనకి ఇది ఈవీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ అనే బ్యాజింగ్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇది చేయడం హైలైట్ చేయడం చూస్తున్నాం. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ టెయిల్ గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఒక్కసారి ఇది ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో మనం చూసుకుందాము. సో 433 లీటర్స్ బూట్ స్పేస్ అండి. అండ్ లోడింగ్ లిప్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు. సో దానివల్ల మనకి బిగ్గర్ సూట్ కేసెస్ ఈజీగా మీరు దీంట్లో లోడ్ చేయొచ్చు పెద్ద ఇబ్బంది లేకుండా. అండ్ దీని కింద మనకి ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఆఫర్ చేశారు, 17 ఇంచ్ స్పేర్ వీల్. సో అదొక మేజర్ ప్లస్ అనమాట. అండ్ 433 లీటర్స్ ఇంకా నాకు సరిపోదు, ఇంకా స్పేస్ కావాలంటే మీరు ఈ 2 seat 60-40 split seats you can fold flat to make way for more room so that you and your family can go camping on the weekends. సో మన బంగారం ఇంటీరియర్ మనం చూసినట్లయితే అగైన్ మనకి ఇంటీరియర్లో పెద్ద మార్పులేం లేదు. మనం స్పీడో కన్సోల్ కానీ వీళ్ళ సెంట్రల్ కన్సోల్ కానీ చూస్తే మనకి 10 inch + 10 inch ట్విన్ డిస్ప్లే లేఅవుట్ అనేది వస్తుంది. వేర్ మనకి స్పీడో కన్సోల్ అనేది సెంట్రల్ కన్సోల్తో ఇంటిగ్రేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చిన మంచి విషయం ఏంటంటే మనకి ఇట్ డజంట్ స్టిక్ అవుట్ ఆఫ్ ద డాష్, ఇట్ ఇంటిగ్రేట్స్ ఇన్ టు ద డాష్. సో మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా క్లియర్గా ఉంది. అదొక చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ సరిగ్గా లేకపోతే బ్లైండ్ స్పాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో మనకి చాలా డేంజర్ అనమాట. సో ఇది ఒక మంచి విషయం వాళ్ళు ఇది చేశారు, డిప్లాయ్ చేశారు. అండ్ అది వేరే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నేర్చుకుంటే బాగుండు. స్టీరింగ్ వీల్ చూసినట్టయితే మనకి స్టీరింగ్ వీల్ డిఫరెంట్ స్టీరింగ్ వీల్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ అండ్ టార్క్ చాలా ఇంటెన్స్ ఉండడం వల్ల మనకి హెవీ స్టీరింగ్ వీల్ కావాలి టు మేక్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్, ఆ పవర్ని ఆ టార్క్ని కంట్రోల్ చేయడానికి. సో స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అనేది దీనిలో కొంచెం హెవీగా ఉంది. ఈ ప్యాడిల్ షిఫ్టర్స్ అనేది మనకి బేసిక్లీ రీజన్ కోసం ఇచ్చారు. అంటే బ్రేక్ ఎనర్జీ రీకుపరేషన్ కానీ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ లెవెల్స్ కానీ 3 levels ఇచ్చారు. 4th level కూడా ఉంది, అదేందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ సెంట్రల్ కన్సోల్లో చూస్తున్నాము. ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, 360-degree కెమెరా ఉంది, ఎయిర్ కాన్వెంట్స్ ఇది కూడా చూసినట్లయితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ టెంపరేచర్ కంట్రోల్కి టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. వాల్యూమ్ రాకర్ కూడా మనకి డయల్ ఆఫర్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సీట్స్ చూసినట్టయితే చాలా కంఫర్టబుల్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్ అండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ హెక్టిక్ డే మీ మూడ్ని రిలాక్స్ చేయడానికి మీరు హ్యాపీగా కూర్చొని సీట్ వెంటిలేషన్ ఆన్ చేసుకుంటే చాలు. ఇది చూసుకోండి, చాలా రిలాక్సింగ్ ఫీల్ అనేది మీకు వచ్చేస్తుంది. దాంతోపాటు ఏసీ ఎఫికసీ చాలా క్యాబిన్ కూలింగ్ కేపబిలిటీ చాలా బాగుంది. ఇటువంటి హాట్ సమ్మర్లో మనకి క్యాబిన్ కూలింగ్ సరిగ్గా లేకపోతే చిరాకు అనిపిస్తుంది, కానీ వీళ్ళ క్యాబిన్ కూలింగ్ చాలా చక్కగా ఉంది. ప్లస్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సన్ రూఫ్ అనేది పానరామిక్ సన్ రూఫ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మ్యాసివ్ సన్ రూఫ్ అండి. అండ్ పిల్లలు ఎంజాయ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మనకి ఇది 1 touch ఆపరేషన్తో పాటు వస్తుంది. సో ఆ సన్ కర్టన్ ఏదైతే ఉందో అది పల్చది కాదండి, చాలా థిక్ది ఇచ్చారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్లో మనకి కొన్ని ప్రీమియం కార్స్ అండి సన్నటి సన్ కర్టన్ ఇస్తారు. దానివల్ల లాట్ ఆఫ్ హీట్ ఎంటర్స్ ది క్యాబిన్. ఇది కొంచెం థిక్గా ఉండడము చాలా మంచి విషయం. సో అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ బిన్ వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్పొచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఆఫర్ చేశారు. అండ్ ఓవరాల్ మనకి ఫీచర్ రిచ్ ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్ క్యాబిన్ని మనకి ఆఫర్ చేశారు. సో గైజ్ ఇంకోటి డోర్ ఓపెనింగ్ యాంగిల్ కూడా మనం ప్రతి వెహికల్లో మనం చెక్ చేస్తాం. ఎందుకంటే గెటింగ్ ఇన్ అండ్ అవుట్, ఇన్గ్రెస్ అండ్ ఈగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది హెవీ సెట్ బాడీ ఉంటుంది, కొంతమంది ఈజీగా కూర్చోవచ్చు, కొంతమంది ఎల్డర్లీ పీపుల్ యూజ్ చేసే వాళ్ళకి డోర్ ఓపెనింగ్ యాంగిల్ కొంచెం వైడ్గా ఉంటే చాలా ఈజీగా వాళ్ళు గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది క్యాబిన్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ డోర్ అనేది చాలా బాగా ఇచ్చాడు, వైడ్గా ఓపెన్ అవుతుంది. సో ఇన్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ సీట్ ప్రిటీ ఈజీలీ. సెకండ్ రో ఇది అనేది కొంచెం ఇంకా వైడ్ చేసి ఉంటే ఎల్డర్లీ పీపుల్ ఇంకా ఈజీగా దే కుడ్ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు ద క్యాబిన్. బట్ ఇది కూడా మేనేజబుల్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సన్ బ్లైండ్స్ ఆఫర్ చేయడం ఇటువంటి హాట్ సమ్మర్ సీజన్లో చాలా మంచి విషయము. అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, మనకి అటెన్షన్ టు డీటెయిల్, ఈ సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్కి ఆఫర్ చేయడం ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం లోపల కూర్చొని ఒకసారి లెగ్ రూమ్ ఎలా ఉంది చూద్దాము. సో నేను చెప్పినట్టు సెకండ్ రో కూడా యాజ్ సేమ్ మన క్రెటా లాంటిదే ఇచ్చారు కాబట్టి ఎటువంటి మార్పులు లేవు. దీంట్లో ఏంటంటే మనకి అల్కజార్లో ఇచ్చినట్టు ఈ ట్రే ఒకటి ఇచ్చారు. సో ఎవరైతే వర్కహాలిక్స్ ఉంటారో వాళ్ళు ప్లేన్లో కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు, ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు, కెఫెటేరియాలో కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కార్లో కూర్చొని కూడా వర్క్ చేసుకోవడానికి టేబుల్ అనేది ఇచ్చారు. అండ్ దాంతోపాటు
డబ్బులు ఎక్కువైతే 500 రూపాయల కాఫీ మనము స్టార్బక్స్లో కొని ఇక్కడ పెట్టుకొని తాగొచ్చు అనమాట, లేదంటే నార్మల్ కాఫీ కూడా దొరుకుతుంది. సో ఎనీవే, జోక్స్ అపార్ట్, sufficient amount of leg room, scooped out seat backs to optimize leg room, and more than sufficient amount of head room అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ బ్యాటరీ ప్యాక్ రావడం వల్ల మనకి నీ అనేది కొంచెం అప్రైట్ పొజిషన్లో ఉంటుంది. అది మీరు ఇంకా కొంచెం అండర్ థై సపోర్ట్ పొందుకోవాలంటే మీ కాళ్ళు కొంచెం ముందు జాపుకుంటే చాలు, కొంచెం మీకు అండర్ థై సపోర్ట్ అనేది వస్తుంది. సీట్స్ అనేది రిక్లైన్ ఫంక్షన్తో పాటు వస్తుంది, అది కూడా మంచి విషయము. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ మనకు ఆఫర్ చేశారు, డెడికేటెడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడి నుంచే మీరు ఫ్రంట్ సీట్ని కంట్రోల్ చేసే కంట్రోల్స్ అనేది మీకు ఇచ్చారు. మీరు బతిమలాడాల్సిన అవసరం లేదు. వెనకాల నుంచి మీ ఫ్రెండ్ గాని లోపల ముందు దోసేయాలంటే, లాక్ చేసేయాలంటే ఇలా పెట్టి లాక్ చేసేయచ్చు. సో అదొక మంచి విషయం అనమాట. అండ్ ఎస్, సీటింగ్ స్పేస్ అనేది చూసినట్లయితే 2 adults and 1 kid can feel comfortable. ఎందుకంటే డెడికేటెడ్ 2 head rests అనేది మనకు ఆఫర్ చేశారు. రేర్ పార్సల్ ట్రే కూడా మోర్ దెన్ ఇనఫ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తుంది ఏదైనా అక్కడ పెట్టుకోవడానికి. అండ్ కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ నీట్గా ఆఫర్ చేశారు. అండ్ డాష్ చూడండి, చాలా సీమ్లెస్గా, చాలా అప్ మార్కెట్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. సో మరి మనం ఇంటీరియర్ మనం చూసినట్లయితే మనం ఇది ఏ మోడ్లో ఉన్నాము, స్పోర్ట్ మోడ్లో ఇప్పుడు వచ్చేసాము. స్పోర్ట్ మోడ్లో మీరు చూసినట్లయితే ఈ యానిమేషన్ వస్తుంది, ఈకో మోడ్లో ఈ యానిమేషన్ వస్తుంది, అండ్ మనకి నార్మల్ మోడ్లో ఈ యానిమేషన్ వస్తుంది. స్పోర్ట్ మోడ్లో మీరు చూసినట్లయితే మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రీజన్ అనేది మనం పొందుకోవచ్చు. ఇక్కడ లెవెల్స్ ఆఫ్ రీజన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది రీజన్. ఈ ఏదైతే ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చింది ప్యాడిల్ షిఫ్టర్స్ బేసిక్గా బ్రేక్ ఎనర్జీ రీకూపరేషన్ కోసము. సో దీంట్లో మీరు చూసినట్లయితే మనకి లెవెల్ 2లో ఉంది, లెవెల్ 1లో పెట్టుకోవచ్చు, ఆఫ్ చేసేయచ్చు. లేదంటే మీరు లెవెల్ 1, 2, 3 అండ్ లెవెల్ మ్యాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఐపెడల్ సిస్టమ్ ఏంటంటే మీరు జస్ట్ యాక్సిలరేటర్ యూజ్ చేస్తూ క్రాల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అండ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా అది కొట్టేస్తుందండి, అంత ఇంటెన్స్ బ్రేక్ ఎనర్జీ రీకూపరేషన్ అది ప్రొవైడ్ చేస్తుంది. సో అది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా అయితే నేను సజెస్ట్ చేసేది లెవెల్ 2లో పెట్టుకోవడం సేఫ్ అండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కంపస్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఇవన్నీ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ కనిపించడం మనము చూస్తున్నాము. సో దీంట్లో మీరు అన్ని ఇది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఇవన్నీ అట్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్, వాయిస్ కమాండ్, ఇవన్నీ కూడా మీకు ఫింగర్ టిప్లో మీకు కంట్రోల్స్ ఇవ్వడం మంచి విషయము. అండ్ సెంట్రల్ కన్సోల్ అనేది నేను చెప్పినట్టు సేమ్ i20లో వచ్చే సెంట్రల్ కన్సోల్ అండి, అది అంత ఇదిగా లేదు, ఇమర్సివ్గా లేదు. చూడండి 43%తో పాటు మనకి 155 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. అండ్ రియల్ వరల్డ్ కండిషన్లో నేను చెప్పినట్టు దగ్గర 426 రియల్ వరల్డ్ కండిషన్లో రేంజ్ రావడము హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఈకో మోడ్లో కూడా చాలా చక్కగా ఉంది. డ్రైవ్ ఇంప్రెషన్లో మీరు చూస్తారు ఎంత బాగుంది అనేది. క్లైమేట్ కంట్రోల్ నీట్గా ఆఫర్ చేశారు, టాక్టైల్ బటన్స్ ఆఫర్ చేశారు, ఛార్జింగ్స్, వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ నా పెద్ద ఫోన్ iPhone 13ని అకామిడేట్ చేస్తుంది. ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ ఇక్కడ ఆఫర్ చేశారు, ప్లస్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా దీని కింద కూడా కొంచెం వరకు స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ లభిస్తుంది, కొన్ని సామాన్లు అవి పెట్టుకోవడానికి, ఛార్జింగ్ కేబుల్స్ కానీ చార్జర్స్ కానీ పెట్టుకోవడానికి. అండ్ ఏసీ కంట్రోల్స్, ఎయిర్ కాన్వెంట్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఒకసారి 0.6 దీనిలో పెడితే మీకు డాష్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అంబియంట్ లైటింగ్తో పాటు ఇంకా మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి రిలాక్సింగ్ ఫీల్ని మీకు ఇది ఆఫర్ చేస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూసినట్లయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా లభిస్తున్నాయి. అదే కాకుండా మనకి ADAS లెవెల్ 2 ఫంక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిజన్ వార్నింగ్ అండ్ కొలిజన్ అవాయిడెన్స్ టెక్నిక్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనకు ఆఫర్ చేశారు. అండ్ అదే కాకుండా మనకి 360 డిగ్రీ కెమెరా విత్ హై రెజల్యూషన్ డిస్ప్లే, ఆల్రౌండ్ పార్కింగ్ సెన్సర్స్, ఇవన్నీ కూడా మేకింగ్ ఇట్ సేఫ్ SUV ఫర్ యువర్ బిలవ్డ్ వన్స్. ప్రైసింగ్ మనం చూసినట్లయితే 17.99 lakhs నుంచి స్టార్టింగ్ అండి ఫర్ బేస్ వేరియంట్. అండ్ టాప్ వేరియంట్ తెలుసుకోవడానికి మీరు ఫ్యూజన్ హ్యూండైని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ టు గెట్ యువర్ బెస్ట్ డీల్స్ ఆన్ హ్యూండై కార్స్, దే ఆర్ అవైలబుల్ ఇన్ బోయన్పల్లి అండ్ తిరుమలగిరి అండ్ ఆల్సో ఆర్సీపురం. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వదిలేస్తాను. అండ్ ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే బండి గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. అండ్ బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం, లెట్స్ హిట్ ద రోడ్ నౌ.